అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు అంటే జనవరి 24వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరి తాడేపల్లి ఆఫీసులో ఆర్పిఐ పార్టీ తరఫున కార్యకర్తలకి, నాయకులకి, అలాగే యువకులకి రాజకీయ శిక్షణ తరగతులు అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇది 2 రోజుల కార్యక్రమం, 4 సెషన్స్లో జరుగుతుంది. ఇప్పుడు ఉదయం సెషన్ అయిపోయింది, లంచ్ తర్వాత ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అలాగే రేపు కూడా 2 సెషన్లు ఉంటాయి. మొత్తం 4 సెషన్స్ అనేటటువంటి దానిలో ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం మీద ఎలా పోరాడాలి, దాన్ని సామాజిక న్యాయం సాధించాలంటే ఏం చేయాలి, అలాగే రాజకీయ చైతన్యం ఎలా రావాలి ప్రజల్లో అనేటటువంటి దాన్ని అవగాహన పెంపొందించడానికి మరి ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజాస్వామ్యం ఎలా బలోపేతం చేయాలి అంటే 3 అంశాలు ప్రధానమైనటువంటి సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య బలోపేతం, రాజకీయ చైతన్యం అనేటటువంటి ప్రధానమైనటువంటి 3 లక్ష్యాలతో ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులు అనేటువంటి మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ తరగతుల్లో మనం ప్రధానంగా చర్చించేటటువంటి విషయాలు ఏంటంటే అంబేద్కర్ సిద్ధాంతాలు ఏంటి, రాజ్యాంగ విలువలు ఏంటి, అంబేద్కర్ సిద్ధాంతం ఏదైతే మనకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం అనేటటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ రాజ్యాంగ విలువలు ఏదైతే ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, మరి అలాగే దళిత, మైనారిటీ, బీసీ వర్గాల యొక్క హక్కులు పరిరక్షణ ఏదైతే ఉందో రాజ్యాంగంలో వాటన్నిటినీ కూడా విలువల్ని కాపాడుకోవడానికి ఎలా చేయాలి అనేటువంటి ఉద్దేశం మీద అవగాహన పెంపొందిస్తాం. అలాగే సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఎలా పనిచేస్తున్నాయి, మరి ప్రస్తుత పార్టీలన్నీ కూడా ఈ యొక్క దళిత, బహుజన, గిరిజన అలాగే మైనారిటీ వర్గాల ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమైనవి. కాబట్టి అలాంటి పార్టీలు మరి గత అనేక 80 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా మరి ఈ యొక్క వర్గాల జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. కాబట్టి సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. కాబట్టి మరి బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీల్లో చేతుల్లోకి ఎప్పుడు వస్తుంది, మహిళలకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని మీద ఎలా రావాలి అనే దాని మీద కూడా ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. సమకాలీన సమస్యల మీద, దళితుల మీద దాడులు కానివ్వండి, అక్రమ కేసులు కానివ్వండి, ఆర్థిక నిధుల యొక్క తరలింపు కానివ్వండి, మరి అలాగే రాజ్యాంగ యొక్క హక్కుల యొక్క కాలరాయటం కానివ్వండి, ఇవన్నింటి మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజా ఉద్యమాల నిర్మాణం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని ఎలా తీసుకురావాలనే ఉద్దేశం అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిదే ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతుల యొక్క లక్ష్యం. తర్వాత పార్టీ సిద్ధాంతాలు, ఆర్పిఐ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారు స్థాపించారు. ఆయన మనవడు, సొంత మనవడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 14 రాష్ట్రాల్లో శాఖలు ఉన్నాయి. కాబట్టి మొన్న జరిగిన ముంబై ఎన్నికల్లో కూడా మరి 30 సీట్లు ముంబై ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. కాబట్టి ఈ పార్టీ అన్ని చోట్ల కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది చాలా రోజు రోజుకి బలోపేతం అవుతుంది. దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ప్రజా ఉద్యమాలు ఏంటి, వీటన్నింటినీ కూడా ప్రజల్లో వివరించడానికి నాయకులను తయారు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క నాయకులకు శిక్షణ, కార్యకర్తలకు శిక్షణ అనేటువంటిది మనం తీసుకున్నాం. యువతకి, కార్యకర్తలకి వాళ్ళలో నాయకత్వం పెంపొందించాలి. నాయకుడు ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ధైర్యం, వాళ్ళ యొక్క వాగ్దాటి, వాళ్ళకున్న నాలెడ్జి ఎలా పెంపొందించాలి, మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలంటే కావాల్సినటువంటి లక్షణాలు ఏంటి నాయకుడికి అనేటటువంటి కొన్ని సిద్ధాంతాలని మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఈ యొక్క సామాజిక మార్పు కోసం, రాజకీయంగా శక్తివంతంగా కావాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక సువర్ణావకాశం. ఈ యొక్క ట్రైనింగ్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక దళితులకి, బీసీలకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమంగా మేము చేస్తూ ఈ యొక్క ఆర్పిఐ బలోపేతానికి మీ భాగస్వామ్యం కూడా, మీడియా భాగస్వామ్యం కూడా అవసరం అని చెప్పి మేము కోరుకుంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత తప్పనిసరిగా దీనిలో పాల్పంచుకొని
మరి ఇందులో చెప్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మంచి మంచి వక్తలు వచ్చారు. ఇప్పుడు సతీష్ చంద్ర గారు, ఆయన ఎడిటర్స్ గిల్డ్లో మెంబరు, మరి అలాగే గ్రేట్ ఆంధ్రాలో చీఫ్ ఎడిటర్ అయినా, అలాగే ఆయన రచయిత, ఆయన మంచి జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు. ఆయన్ని హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన బ్రహ్మాండమైన క్లాసులు తీసుకుంటున్నారు. అలాగే ప్రొఫెసర్ మరి లక్ష్మయ్య గారు, పూర్ణయ్య గారు ఆయన తెలుగు యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా చేశారు. ఆయన చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసరు. మరి ఆయన కూడా వచ్చి ఇక్కడ మరి తరగతులు తీసుకుంటున్నారు. ఇంకా అంతేకాకుండా మా యొక్క రాజకీయ ప్రత్యక్ష అనుభవం ఉన్నటువంటి అనేక మంది నాయకులు కూడా రేపు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని, దీన్ని మీడియాలో కూడా ప్రచారం చేస్తారని, మరి ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతుల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ లబ్ధి ఏ రకంగా పొందాలి. రాజకీయ లబ్ధి అంటే ఏదో పదవులు కాదు, రాజకీయంగా జ్ఞానాన్ని ఎలా ఆర్జించుకోవాలి, ఎలా మార్పు తీసుకురావాలి, సామాజిక మార్పు ఎలా తీసుకురావాలి, మరి రాజకీయ మార్పు ఎలా తీసుకురావాలి, అలాగే ఆర్థికమైన మార్పుని ఎలా పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతుల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ జై భీమ్.